నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. జగిత్యాల రాజకీయ వేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గళం మళ్లీ గట్టిగా వినిపించింది. భారీ జనసంద్ర మధ్య ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత రాష్ట్ర సమితి శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ సభ. తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన ఫోకస్ పెట్టిన కేసీఆర్ తన పాలనలో రాష్ట్రం ఎలా ముందుకు వెళ్లిందో వివరించారు. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల హామీలను ప్రశ్నిస్తూ అవి అమలు కాని వాగ్దానాలేనని అన్నారు. తెలంగాణ గౌరవం, స్వాభిమానంపై భావోద్వేగపూరితంగా మాట్లాడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. యువత, రైతులు, మహిళల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ గెలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన ఈ సభకు భారీగా జనాలు తరలి రావడం గమనార్హం. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. కేసీఆర్ ప్రసంగం సమయంలో పలుమార్లు నినాదాలతో సభ ప్రాంగణం మారుమోగింది. ఈ సభతో బీఆర్ఎస్లో మళ్లీ నమ్మకం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు ఈ రకమైన భారీ సభలు పార్టీకి మానసిక బలమిస్తాయని అంటున్నారు. జగిత్యాల నేల మరోసారి రాజకీయ భావోద్వేగాలకు వేదికైంది. ప్రజల గుండెల్లో ఉన్న ఆశలు, ఆకాంక్షలు, విశ్వాసం ఒకే వేదికపై కలిసికట్టినట్టు కనిపించింది. కేసీఆర్ మాటల్లో కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, ఒక రాష్ట్ర గర్వం, ఒక ఉద్యమపు జ్ఞాపకం, ఒక భవిష్యత్తుపై నమ్మకం వినిపించింది. ఈ సభ కేవలం ఒక మీటింగ్ కాదు, ఒక సందేశం, ఒక సంకల్పం, ఒక భావోద్వేగ తరంగం. బీఆర్ఎస్ శ్రేణిలో కనిపిస్తున్న ఈ జోష్, ప్రజల్లో కనిపిస్తున్న ఈ స్పందన రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ దిశను ఎలా మారుస్తుందో చూడాలి మరి.